లోక కళ్యాణానికి ఆయన హృదయం ఓ సింహద్వారం, ఆయన ఉన్నతమైన ఆలోచన పర్వం ఓ శిఖరాగ్రం, ఆయన నవీన పద్ధతుల ధోరణి ఓ ఆశాకిరణం, ఆయన పలకరింపులు ఓ అమృత భాండం, ఆయన ఆత్మీయ జీవితం ఓ అభిషేక కలశం, ఆయన ప్రేషిత పరిచర్య ఓ పునీతుని ప్రస్థానం, ఆయన దినచర్య ఓ అలుపెరిగని సేవా ప్రయాణం, ఆయన వ్యక్తిత్వం అంచన వేయలేనంత మానవీయం. ఆయన మన ప్రియతమ మహాపూజ్య మాన్యశ్రీ డాక్టర్ ఉడుమల బాల తండ్రి గారు. ఎంత కొండైనా అద్దంలో కొంచెమే కనబడదా అన్న ఓ కవి పలుకుల చందంగా మన పీఠ కాపరి కొండంత ఔన్నత్యాన్ని కొంచెమైనా శ్లాఘించ ప్రయత్నించే సమయం ఈ ఆత్మీయ వీడుకోలు సమయం. యూదయా ప్రాంతంలో మిక్కిలి చిన్నదైన బెత్లెహేము, ఎఫ్రతా వంటి మన గూడూరు నుండి ఉద్భవించిన ఒక రాజసంగల వ్యక్తి మన ప్రియతమ ఉడుమల బాలాగారు. 1954వ సంవత్సరం జూన్ 18వ తేదీన పుణ్య దంపతులైన ఉడుమల జోజిరెడ్డి మరియు జత్రుతమ్ములకు ప్రత్యేక వరంగా జన్మించారు. 1979 ఫిబ్రవరి 20న గురువుగా అభిషిక్తులై కంచనపల్లి, డోర్నకల్, ప్రొద్దుటూరు, రావినూతల, చెరువు మాదారం విచారణల్లో అశేషమైన గురు సేవలనందించి ప్రజల మన్ననలు, ఆదరాభిమానాలు పొందుకున్నారు. అలాగే పునీత యోహాను గురు విద్యాలయంలో అటు ఫార్మాటర్గా మరియు గురు విద్యాలయ రథ సారథులుగా విశిష్టమైన సేవలనందించి ఎంతోమంది పవిత్ర గురువులను తెలుగు శ్రీసభకు అందించారు. ప్రార్థించే గురువుగా, ప్రసంగించే గురువుగా, పనిచేసే గురువుగా, ప్రజల గురువుగా, దైవ ప్రజలకు, గురు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ గురు విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దారు. తెలుగు శ్రీసభకు వీరు చేస్తున్న సేవలను గుర్తించిన భారతీయ శ్రీసభ వీరిని భారతదేశ కథోలిక పీఠాధిపతుల సమాఖ్యకు డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. ఈ విశిష్టమైన సేవలను గుర్తించి కథోలిక శ్రీసభ వీరిని మే 13, 2013న ఓరుగల్లు తృతీయ పీఠాధిపతులుగా ఆకాశానంటే ఆనందాలతో, మిరుమిట్లు గొలిపే వెలుగులతో కథోలిక పీఠాధిపతుల ఆధ్వర్యంలో దైవ ప్రజల సమక్షంలో ఫాతిమా మాత దీవెనలతో పీఠాధిపతులుగా అభిషిక్తులైనారు. ప్రేమ సమస్తమును జయించును అనే నినాదంతో విశ్వాస వికాసం, విద్య, వైద్యం అనే 4 అంశాలతో తమ పాలనను ప్రారంభించి త్రిత్వైక దేవుని దీవెనలతో, ఫాతిమా మాత నడిపింపు మరియు ప్రార్థన సహాయంతో ఓరుగల్లు పీఠ విశ్వాసుల ఆదరాభిమానములతో విజయంగా, దిగ్విజయంగా జనరంజక పాలనను అందించినారు మన మహాపూజ్య డాక్టర్ ఉడుమల బాల తండ్రి గారు. పీఠ కాపరిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఓరుగల్లు పీఠంను అన్ని రంగాలలో అభివృద్ధి పరుచుటకు ఎంతో కృషి సల్పారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మేత్రాసన స్థాయిలో ఎన్నో గొప్ప కార్యక్రమాలకు అంకురార్పణ గావించారు. విశ్వాస అభివృద్ధిలో తమదైన ముద్రను వేస్తూ కొత్త పుంతలు తొక్కించారు. ఓరుగల్లు పీఠ ప్రజల విశ్వాసాన్ని బలపరుచుటకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. విశ్వాస యాత్రల ద్వారా విశ్వాసాన్ని బలోపేతం చేశారు. కారుణ్య యాత్రల ద్వారా దేవుని కారుణ్యాన్ని చాటారు. శిలువ యాత్రల ద్వారా దేవుని ప్రేమను చాటుతూ ప్రజలను దైవబాటలో నడిపారు. ఐక్య క్రిస్మస్ వేడుకల ద్వారా క్రైస్తవుల ఐక్యతకు నడుం బిగించారు. త్రినగర డివైన్ మెలోడీస్ ద్వారా క్రైస్తవుల ఐక్య స్తుతి ఆరాధనకు నాంది పలికారు. క్రీస్తు సువార్త పీఠం నలుమూలల చేరాలనే ఆకాంక్షతో బంజారా మిషన్ను ప్రారంభించి బంజారా బడుగు జీవులకు క్రీస్తు వెలుగును అందించారు. కాళేశ్వరం ప్రాంత ప్రజలకు క్రీస్తును అందించు నిమిత్తం గోదావరి మిషన్ను ప్రారంభించారు. గ్రామాలను సందర్శిస్తూ దేవాలయాలను నిర్మిస్తూ తమ సందేశాల ద్వారా ప్రజలను ఉజ్జీవపరుస్తూ ప్రజలలోని విశ్వాసాన్ని ఎంతో బలోపేతం చేశారు. విద్యారంగంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టి మేత్రాసనంలో పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందునట్లుగా కృషి సల్పారు. అలాగే ప్రతి క్రైస్తవ విద్యార్థి కూడా ఆధునిక రంగంలో ధీటుగా ఎదగాలని ఐసీఎస్సీ స్కూల్ని ప్రారంభించి సిబిఎస్ పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ పీఠ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగినది.
ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజ్ను సాధించి ఫాదర్ కొలంబో గారి చిరకాల ఆకాంక్షను కార్యరూపంను దాల్చడంలో కర్షకునిగా పనిచేశారు. అంతేకాక ప్రాంతీయ శ్రీసభలో దివ్యవాణి, అమృతవాణి అధ్యక్షులుగా మరియు దైవార్చన విభాగానికి అధ్యక్షులుగా తమ అమూల్యమైన సేవలను అందిస్తూనే ఉన్నారు. జాతీయ శ్రీసభలో 9 సంవత్సరాలు దైవ పిలుపు, గురువులు, దైవాంకితులు, గురు విద్యార్థుల విభాగంలో అధ్యక్షులుగా అలుపెరిగిన సేవలు అందించారు. మన తండ్రి గారు శ్రీసభకు అందిస్తున్న సేవలకు గాను వీరు ఆసియా ఖండ శ్రీసభలో గురువుల విభాగానికి అధ్యక్షులుగా ఎన్నికై ఆసియా ఖండ శ్రీసభకు తమ సేవలను ఆరంభించి ఉన్నారు. వీరి బాధ్యతాయుత నాయకత్వ శైలిని గుర్తించిన శ్రీసభ వీరిని ఖమ్మం పీఠం అపోస్తలిక పాలనాధికారిగా ఆగస్టు 27, 2027 తేదీన నియమించడం వీరి అంకిత భావమునకు నిదర్శనం. వీరి పాలనా, దీక్ష, దక్షత, ఆధ్యాత్మికత, లోతైన ప్రస్థానం, అలుపెరగని శ్రమ, అకుంఠిత దీక్ష, నూతన వరవడులు, ఓరుగల్లు పీఠంలో చేసిన అనితర సాధ్యమైన కార్యక్రమాలు వీరిని విశాఖ అగ్రపీఠ కాపరిగా నిలిపాయి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపుగారిచే ఫిబ్రవరి 8, 2025న విశాఖ అగ్రపీఠంకు పీఠ కాపరిగా నియమితులై 2025 ఏప్రిల్ 3న బాధ్యతలు స్వీకరించబోతున్న శుభతరుణంలో కాకతీయుల ఓరుగల్లు నుండి సువిశాల విశాఖ తీరానికి సాగిపోబోతున్న సమయంలో ఓరుగల్లు పీఠంకు మీరు చేసిన విశిష్ట సేవలకు, చూపిన అశేష జనాదరణకు మీకు వందనాల చందనాలు అందిస్తూ, మీ సేవలను అభివందిస్తూ, మీ ఆదర్శాన్ని స్వీకరించి మునుముందుకు సాగుతామని మాట ఇస్తూ, ప్రభువు మీ నూతన పరిచర్యల్లో తోడుండి మిమ్ము ఆయుర ఆరోగ్యాలతో నింపి మీరు తలపెట్టే ప్రతి కార్యాన్ని ఆశీర్వదించి ఫలవంతం చేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఇట్లు మీ మన ఓరుగల్లు కథోలిక పీఠం.